आत्मा को एक ध्येय है। ఆత్మకు ఒక ధ్యేయం ఉంది. शरीर को अपनाने से पहले उनका एक ध्येय होता है कि मैं मनुष्य जीवन धारण करूँगा, ये करूँगा। लेकिन जन्म होने के बाद हम वो ध्येय को भूल जाते हैं। ఈ శరీరాన్ని ధరించకముందే దానికొక ధ్యేయం ఉంది. నేను మనిషిగా పుట్టి ఈ పనులు చేస్తాను అని అనుకుంటుంది. కాని జన్మ తీసుకున్న తర్వాత అవన్నీ మరచిపోతాం. కాని ధ్యేయ ప్రాప్తి కోసం ఏ మార్గాన్నైతే అనుసరిస్తామో అది సరైనదైతే ఆత్మశాంతి కలుగుతుంది. ఎందుకంటే అది ఆత్మకి తెలిసిపోతుంది ఈ దారి సరైనదా కాదా అని. ఒకవేళ ఆ మార్గం దాని అభివృద్ధి కొరకు సరైనది, మంచిది అయితే మనకు పరిపూర్ణ శాంతి లభిస్తుంది. ఒకవేళ అది తప్పైతే హృదయం భారం అయిపోతుంది. అదే ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. हृदय की सुनो, ईश्वरीय पाठ वही है, उसमें और कुछ नया नहीं है। హృదయాన్ని అనుసరించండి, అదే భగవత్ ప్రాప్తి. అందులో కొత్తది ఏమీ లేదు. ఎక్కడైతే హృదయంలో అపూర్వ శాంతి లభిస్తుందో అదే మన మార్గం అని అర్థం చేసుకోండి. ఎక్కడైతే అశాంతి, సంశయం ఉంటాయో ఆ మార్గంలోకి వెళ్ళకండి. आपके हृदय में संशय हुआ, जब करूं या न करूं, మీ హృదయంలో చేయనా వద్దా అనే సంశయం ఏర్పడిందంటే సంశయం ఎందుకు వస్తుంది? మీకు రసగుల్లా ఇష్టం, తిన్నారు. క్రిందటిసారి తిన్నాను, ఇప్పుడు తిననా వద్దా అని మీ అమ్మను అడుగుతారా? అమ్మ ఏమంటుంది? నీకు బాగుంటే తిను, లేదంటే వద్దు అంటుంది. అందువల్ల సరళమైన పద్ధతి, సరళమైన దారి. ఎందుకు నాతో బలవంతంగా చెప్పిస్తారు? మీకే తెలుసు.